ప్రెసెంట్ జనరేషన్ లో ఇంకా ఈవెన్ టీన్స్ లోకి ఎంటర్ అవ్వకుండానే చాలా మంది అమ్మాయిలు మెచ్యూర్ కూడా అయిపోవడం అనేది ఫ్రీక్వెంట్ గా చూస్తున్నాం. ఇవాళ దాని గురించి కొంచెం డిస్కస్ చేద్దాం. ఒకప్పుడు మెచ్యూర్ ఫంక్షన్ అంటే 8th క్లాస్ 9th క్లాస్ లో ఉన్నప్పుడు జరిగేవి మా జనరేషన్ లో. అండ్ దెన్ పింపుల్స్ రావడం అనేది కూడా ఆ టైంలోనే వచ్చేది. ఇప్పుడైతే 3rd 4th క్లాస్ పిల్లలకే పింపుల్స్ రావడం, 11 years లోపే మెచ్యూర్ అవడం, ఇది చాలా కామన్ గా జరుగుతుంది. అయితే దీనికి ఒక రకంగా కారణం మనమే చెప్పొచ్చు. అఫ్ కోర్స్ నేచర్ ఒక ఇంపార్టెంట్ రీజన్, దాని పని అది చేసుకొని వెళ్ళడం. రెండో ఇంపార్టెంట్ రీజన్ ఏంటంటే మన లైఫ్ స్టైల్. సో మోస్ట్ ఆఫెన్ పిల్లలకి తొందరగా మెచ్యూరిటీ రావడానికి వాళ్ళ హార్మోన్స్ డిస్టర్బ్ అవడమే ఇంపార్టెంట్ రీజన్. ఫర్ ఎగ్జాంపుల్, మనం పిల్లల్ని ఏ పని చేయించాం, ఓన్లీ చదువుకోమని చెప్తున్నాం, గేమ్స్ ఆడించట్లేదు. దాని వల్ల ఫిజికల్ యాక్టివిటీ లేక చాలా మంది పిల్లలు ఒబీస్ అవుతున్నారు. ఇలా లావుగా అవడం వల్ల ఈస్ట్రోజన్ హార్మోన్ చాలా ఎక్కువ ఉండడం వల్ల క్విక్ గా మెచ్యూరిటీ రావడానికి అవకాశం ఉంటుంది. సెకండ్ ఇంపార్టెంట్ రీజన్ అగైన్ మళ్ళీ స్క్రీన్ టైం ఎక్కువ ఉండడం, అండ్ దెన్ ప్లాస్టిక్స్ ఎక్కువగా వాడడం, అండ్ దెన్ కాస్మెటిక్స్. మనం వాళ్ళ ముందే మేకప్ చేసుకుంటూ ఆ కాస్మెటిక్స్ అన్ని వాళ్ళు సరదాగా డైలీ అప్లై చేసుకోవడం వల్ల డెఫినెట్లీ హార్మోన్స్ లో చాలా ఇంబ్యాలెన్స్ వస్తుంది. మోస్ట్ ఇంపార్టెంట్ అదర్ రీజన్స్ ఏంటి అంటే సైకలాజికల్ ఫ్యాక్టర్స్. మనం ఇంట్లో గొడవలు పడుతూ స్ట్రెస్ఫుల్ ఎన్వైరన్మెంట్ ఇవ్వడం, లేదా ఎక్కువ చదువుని వాళ్ళ మీద ఫోర్సిబుల్ గా ఇవ్వడం, ఇవన్నీ కూడా ఒక రకంగా వాళ్ళకి సైకలాజికల్ స్ట్రెస్ లాంటివే. తెలియకుండానే వాళ్ళ స్ట్రెస్ వల్ల వాళ్ళ బాడీ వాళ్ళని పుష్ చేస్తుంది ఏంటంటే నువ్వు తొందరగా ఎదిగిపో, నువ్వు తొందరగా పెద్ద అయిపో, ఈ స్ట్రెస్సెస్ అన్నిటికీ రెడీ అయిపో అని. ఆటోమేటికల్ గా వాళ్ళ హార్మోన్స్ అన్ని కూడా అడల్ట్ లెవెల్లోకి వెళ్ళడం వల్ల త్వరగా మెచ్యూర్ అవ్వే ఛాన్సెస్ పెరుగుతాయి. ఎక్కువ మంది మర్చిపోతుంది ఏంటంటే మనం ఇచ్చే ఫుడ్, కలర్డ్ ఫుడ్, జంక్ ఫుడ్, ఇవన్నీ కూడా ఇండైరెక్ట్ గా ఒబెసిటీ కాజ్ చేస్తాయి. కొన్ని రకాల కెమికల్స్ ఉంటాయి, అగైన్ అన్ని కూడా ఇండైరెక్ట్లీ ఈ ముందుగానే మెచ్యూర్ అవడానికి లీడ్ చేస్తాయి. యాజ్ అ పేరెంట్ మనం ఏం చేయాలి? దీన్ని అవాయిడ్ చేయడానికి వీలైనంత వరకు హెల్తీ లైఫ్ స్టైల్ ని మన పిల్లలకి అడాప్ట్ అయ్యేలాగా చూడాలి. లైక్ డైలీ ఎక్సర్సైజ్, స్క్రీన్ టైం తగ్గించుకోవడం, స్ట్రెస్ లేకుండా ఉన్న ఎన్వైరన్మెంట్, వీలైనంత వరకు కెమికల్ ఎక్స్పోజర్ తగ్గించడం, ఇవన్నీ చేస్తూ ఒకవేళ కనుక వాళ్ళకి ప్రిమెచ్యూర్ గా మెచ్యూర్ అవడం అనేది జరిగితే పానిక్ అవ్వకుండా ఉండడం మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్. ఇది నార్మల్ అని వాళ్ళకి కౌన్సిల్ చేస్తూ వాళ్ళ బాడీలో వచ్చే మార్పుల్ని ఇవి నార్మలే, సో దీనికి వాళ్ళు ఎలా అడాప్ట్ అవ్వాలి, హైజీన్ ఎలా మెయింటైన్ చేయాలి, ఈ టైంలో వాళ్ళకు వచ్చే మూడ్ స్వింగ్స్ వల్ల వాళ్ళ ప్రవర్తనలో ఉన్న మార్పులు, వీటన్నిటిని గురించి కంగారు పడకుండా ఉండేలాగా వాళ్ళని సపోర్ట్ చేయడం అనేది యాజ్ ఎ పేరెంట్ మనం ఫస్ట్ చేయాల్సిన పని. దేర్ ఇస్ అనదర్ యాంగిల్. ముందుగా మెచ్యూరిటీ రావడం, ముందుగా బ్రెస్ట్ డెవలప్మెంట్ రావడానికి ఒక లిమిట్ కూడా ఉంటుంది. మరీ ముందు రావడం అంటే 8 years లోపలే వస్తున్న పిల్లల్ని మాత్రం ఇది నార్మల్ జనరేషన్ లో అనుకోకుండా అలాంటి పిల్లల్ని మాత్రం డాక్టర్ కి చూపించడం వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళకి కొన్ని మెడికల్ కండిషన్స్ వల్ల, హార్మోన్స్ ప్రాబ్లం వల్ల కూడా ఈ సిచ్యువేషన్స్ అరైజ్ అవ్వచ్చు. ఐఎమ్ డాక్టర్ శ్రీహర్ష. మెచ్యూర్ అవడం లేదా పెద్ద మనిషి అవడం లేదా ప్యూబర్టల్ ఏజ్ లోకి ఎంటర్ అవడం అనేది లైఫ్ లో ఒక కామన్ ప్రాసెస్. ఈ ఫేజ్ అనేది ప్రతి ఒక్క గర్ల్ కి యాక్ట్ టైమ్ లో రావడం అనేది కరెక్ట్ అనేది నా కాన్సెప్ట్. లైఫ్ షుడ్ నెవర్ బి ఫాస్ట్ ఫార్వర్డెడ్. ఈ వీడియో టీనేజ్ గర్ల్స్ ఉన్న ప్రతి ఒక్క మదర్ కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.